నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పట్టా పాస్బుక్ కలిగిన రైతులకు రెండో విడతలో రైతు భరోసా పంపిణీ జరగబోతుంది. మార్చి నెల 25వ తేదీ వరకు కొత్త రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా చాలామంది సమీప ఏఈఓ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వివరాలు పూర్తిగా పరిశీలించిన వ్యవసాయ శాఖ వారం రోజుల్లో జాబితా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ రబీలో కొత్త పట్టాలు కలిగిన రైతులు సుమారుగా 85,000 వరకు ఉంటారని, వారిలో దాదాపు 62,000 మంది దరఖాస్తులు చేసినట్టు అధికారులు తెలిపారు. అందులో అర్హులను గుర్తించి ఏప్రిల్ 15 నుండి 20వ తేదీలలో పంపిణీ చేసే భరోసాలలో భాగంగా వీరి ఖాతాలో కూడా నగదు జమ చేయనున్నారు. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాలకి సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులు చేరబోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే భరోసాలో అత్యధిక మంది రైతులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. సుమారు 5 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఈ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3,53,000, ఖమ్మం జిల్లాలో 3,35,000, సిద్దిపేటలో 3,18,000, నాగర్ కర్నూలు జిల్లాలో 3 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 3 లక్షల రైతులకు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రేవంత్ సర్కార్ పంపిణీ చేసే రైతు భరోసాలో ఈ జిల్లాలోని రైతులకే సగం వరకు జమ కానున్నాయి. ఇక గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా జమ చేస్తుంది. ముందుగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో పంటల వివరాలు తీసుకొని పంపిణీ చేయాలని భావిస్తే అనుకున్న విధంగా పంట సర్వే వివరాలు సరిగ్గా అందలేదు. రెవెన్యూ రికార్డులో ఉన్న భూములకు శాటిలైట్ సర్వే చేసిన భూములకు భారీగా వ్యత్యాసం ఉండడంతో ప్రస్తుత సీజన్కు గతంలో మాదిరిగానే భరోసా వేస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో సుమారు 69,40,000 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,00,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్ల రూపాయలను రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించబోతున్నారు. చాలామంది రైతులైతే మాత్రం గంపడాశలు పెట్టుకున్నారు. ఒకవైపు ఈ పాటికే ఎప్పుడో కూడా ఈ యాసంగికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన సాయం అందాల్సిన అవసరం ఉండే. ఎన్నికల కారణంగానో లేకపోతే వివిధ రకాల చర్యలు, అంటే శాటిలైట్ సర్వే ద్వారా ఈసారి కొత్త విధానం తీసుకొస్తున్నాం, అలాగే నిజమైన రైతులకే ఈసారి రైతు భరోసా ఇస్తున్నామంటూ కూడా ప్రకటనలు చేసి వివిధ ప్రయోగాలు చేయడం కారణంగా మొత్తానికైతే మాత్రం ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అయితే మాత్రం ఆగిపోయింది. దీంతో రైతులందరూ కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కోసం వస్తుందని చాలామంది అనుకున్నారు. ఎన్నికలు ఒకవైపు వచ్చాయి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు, కానీ అనుకున్న సమయంలో రాకపోవడంతో అందరూ కూడా చాలామంది కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కూడా విమర్శలు కూడా చేశారు. ఇదే సందర్భంలో ఇదే సరైన సమయము, ఆలస్యం చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుందని కూడా ప్రభుత్వం భావించి ఈ మధ్య సిద్దిపేటలోని నర్మెటలో మాత్రం రైతు భరోసా సంబంధించిన నిధులను విడుదల చేసింది. ప్రధానంగా ఓవరాల్గా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మొదటి ఎకరానికైతే మాత్రం ముందుగా రైతు భరోసా వేసి ఆ తర్వాత దశల వారీగా 3 విడతల్లో ఈ డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అంటూ కూడా రైతు భరోసా కూడా ప్లాన్ చేసింది. ఈసారి కొత్త వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం అవకాశం కల్పించింది. దాదాపు 85,000 మంది అయితే మాత్రం కొత్తగా పట్టా పాస్బుక్ కూడా పొందినట్టు కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 60,000 మంది అయితే మాత్రం ఈసారిగా పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా చేసుకున్నారు. వారికి కూడా ఈసారి సాయం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ 15 నుండి 20 లోపు ఎప్పుడైనా రైతు భరోసా పంపిణీలో భాగంగా కొత్త వాళ్ళకు కూడా ఈసారి పంట పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం సన్నాహకాలు అయితే సిద్ధం చేస్తుంది. దాదాపుగా దానికి సంబంధించిన స్క్రూటినీ నడుస్తుంది. త్వరలో జాబితా కూడా ప్రకటించి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు వచ్చే ఎన్నికలు, అంటే ఎప్పుడైనా కానీ వర్షాకాలంలో కూడా ఇటు పరిషత్ ఎన్నికలకి వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అందులో భాగంగా నెక్స్ట్
ఈ ఎన్నికల కారణంగా ముందుగానే రైతు భరోసా కూడా అందరికీ వేయడం ద్వారా ప్రభుత్వానికి కాస్త సానుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. రైతు నుండి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం లేకుండా పోతుంది. మరోవైపు వర్షాకాలం కారణంగా కూడా అప్పుడు వర్షాలు పడడం వల్ల కూడా పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతులు కూడా కొంచెం సానుకూలమైన పరిస్థితిలో ఉంటారని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఈసారి కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అందరికీ కూడా శాటిలైట్ విధానం అంటూ కూడా పక్కన పెట్టి పాత పద్ధతుల్లోనే ఇక పంట పెట్టుబడి సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇక సిద్ధమవుతుంది. వ్యవసాయ శాఖ కూడా అందుకు సంబంధించిన అన్ని రకాల ప్లాన్ చేసి ఇక సిద్ధం చేసింది. కానీ చాలామంది అకౌంట్లో ఈసారి డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకు మా ఖాతాలో పడలేదు, ఈసారి మాకు రైతు భరోసా నుండి తీసేస్తున్నారని ఒక డౌట్ కూడా వచ్చింది. ఇది అప్రమత్తమైన వ్యవసాయ శాఖ అయితే మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తుమ్మల మాట్లాడుతూ కూడా ఇది బ్యాంకర్ల యొక్క సమస్య, సాంకేతిక యొక్క సమస్య, మేము అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నాము, ఎవరిని కూడా తీసేసేలేదు, కానీ రెన్యువల్ కారణంగానో బ్యాంక్ అకౌంట్లో కొన్ని సాంకేతిక అంశాల కారణంగానో మీకు డబ్బులు రాలేదు. దయచేసి బ్యాంకులోకి వెళ్ళండి, మీ వివరాలు ఇవ్వండి, మీ అకౌంట్ను రెన్యువల్ చేసుకోండి, తప్పకుండా మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. అందరు కూడా ఇస్తున్నాం, ఎవరిని కూడా ఈసారి తక్కువ చేసేది లేదు, ఎవరిని కూడా తీసేయట్లేము. దాన్ని తప్పుడు ప్రచారాన్ని కూడా మీరు ఎవరు కూడా భయపడవద్దు, అందరికీ కూడా భరోసా ఇస్తామని కూడా మంత్రి చెప్పడంతో ఎవరైతే డబ్బులు రాని రైతులు ఉన్నారో వారికి కాస్త గుడ్ న్యూస్ చెప్పినట్టు అయిపోయింది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇక పూర్తి స్థాయిలో ఇక ఫోకస్ పెట్టింది. అందరికి కూడా 3 విడతల్లో కూడా అందరికి కూడా రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఇక మొదటిగా ఎకరానికి, ఆ తర్వాత 3 ఎకరాలకు, ఆ తర్వాత 3 పైగా ఉన్న ఎకరాలకు కూడా ఒకేసారి ఇచ్చి కూడా ఆ తర్వాతనే ఇక మొత్తానికి కూడా ముందుకెళ్ళాలని కూడా చూస్తుంది. మరి చూడాలి, మరి అందరికీ ఈసారి అందుతుందా, లేకపోతే కొన్ని కారణాల వల్ల రాని రైతులకు మరి మరోసారి అందించే అవకాశం ఉందా, కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇవ్వబోతున్నారనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. త్వరలో ఈ అంశంపై అయితే మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.